హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టీమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు ఫ్రెండ్లీ చికెన్ ఫ్రెండ్లీ పిజ్జా దగ్గర అయితే ఉన్నామండి. ఈ స్పాట్లో 89 రూపీస్ నుంచే పిజ్జా స్టార్ట్ అవుతుంది అండ్ 100 రూపీస్కి 3 ఫ్రైడ్ పీసెస్ అయితే మనం తీసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ చాలా ఉన్నాయి. ఇవి డీల్స్ అయితే కాదు, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే దీనైతే తెలుసుకుందాం. ఓకేనా, వచ్చేయండి. ఫైనల్ అయితే మన దగ్గర 3 లాలీపాప్లు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, చాలా క్రిస్పీగా అయితే ఉంది. టేస్ట్ చేసి చూద్దాం. సీరియస్గా చాలా క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. అండ్ చూసుకుంటే ప్లేస్ చాలా తక్కువ ఉంది, బట్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఈరోజు సండే అని ఎంతమంది ఉన్నారా, లేకపోతే నార్మల్గా ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. క్రౌడ్ అయితే దారుణంగా ఉన్నారు. ఇక్కడ తినడానికి వచ్చే వాళ్ళకంటే పార్సల్ తీసుకెళ్ళి ఎక్కువ ఉన్నారు. వర్తు వర్మ వర్తు. మనమైతే ఫైనల్గా మనం చెప్పిన పిజ్జా అయితే మనం ఉందన్నమాట. 89 రూపీస్ ఈ పిజ్జా నాకు పడింది. అయితే నార్మల్గా చికెన్ పిజ్జా చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ చికెన్ పిజ్జాలు తినేసి మళ్ళీ చికెన్ పిజ్జా ఎందుకని నార్మల్ చీజ్ పిజ్జా అయితే చెప్పేసుకున్నాం అనమాట. మరి మనకు స్పైసీస్ అన్ని స్ప్రింకిల్ చేసుకునేసి వేసి పడేద్దాం. మీరు ఇంత దారుణంగా తినద్దండి. నేను ఎట్టు పడితే అట్లా ఏది పడితే అది వేసుకుని తింటాను అనమాట. అది నాకు అలవాటు అయిపోయింది. మా కెమెరామ్యాన్ అయితే వదలకుండా జుర్రేస్తాడు మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఒక పీస్తో స్టార్ట్ చేద్దాం. సాస్ మర్చిపోయి. ఫస్ట్ ఇంప్రెషన్ ముట్టుకోగానే తెలుస్తుంది, కింద చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. వర్త్ ఇది కూడా బాగుంది.
బాగుంది, సీరియస్గా బాగుంది. కొన్ని చోట్ల బేస్ అయితే హార్డ్గా ఉంటుంది, ఇక్కడైతే బేస్ చాలా సాఫ్ట్గా ఉంది. ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఫైనల్గా మనమైతే ఫ్రైడ్ పీసెస్ అండ్ పిజ్జా అయితే టేస్ట్ చేసాం కదా. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా చెప్తున్నాను. అండ్ ఈ రూట్లో నాకు తెలిసి ఈ స్వింగ్లో అయితే లో కాస్ట్లో ఇక్కడే దొరుకుతుందని చెప్పాలి. ఇంతకీ లొకేషన్ ఎక్కడ చెప్పలేదు కదా. మనం లీలా మహల్ సర్కిల్ నుంచి కర్కంబడికి వెళ్ళే రూట్లో జస్ట్ లీలా స్పైసీ ఉంది కదా, దాన్ని దాటుకొని వెళ్ళేటప్పుడు బొంతాలమ్మ గుడికి రెండింటికి మధ్యలో అయితే ఉంటుంది. 5-5:30 అరౌండ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 10 ఆల్మోస్ట్ 11 వరకు అయితే ఉంటుందంట నైట్లో. ఎవరైనా ఖచ్చితంగా మీకు మంచి ఫుడ్ తినాలి, స్నాక్స్ తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి, సెట్ అయిపోద్ది అంతే. అండ్ ఇంత తిన్న తర్వాత మంచి కూల్ డ్రింక్ తాగాలి కదా, ఇక్కడైతే మనకి మొజిటోస్ కూడా దొరుకుతాయి అనమాట. గోలీ సోడా కూడా దొరుకుతుంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో త్వరలో ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో శ్రీష్.